నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, ఈ 2024 ఎలక్షన్స్ లో అందరికీ మాత్రం ఒక సీట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అది పిఠాపురం. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, అటు పక్కన వంగ గీత గారు పోటీ చేశారు. వంగ అవును. గీత గారు ఏంటంటే చాలా వెల్ రెస్పెక్టెడ్ ఉమెన్ అక్రాస్ ద సెక్షన్స్. ఆమె ఎవరితో మాట్లాడినా సరే ఆమె గురించి నెగిటివ్ గా చెప్పేవాళ్ళు లేదు. అవును. వైఎస్ఆర్సీపీ గురించి నెగిటివ్ గా చెప్తారు కానీ, అలాగే ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేందుకు బాధపడతారు కానీ ఆమె గురించి మాత్రం ఎవరు నెగిటివ్ గా చెప్పరు. చెప్పండి. ఆ, ఆ, అలాగే ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే క్లియర్ గా కూడా మొత్తం అంతా కూడా వర్మ గారి చేతిలో పెట్టేశారు. సో వర్మ గారు అవును. గెలిపిస్తారు, వర్మ గారే చూసుకుంటారు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే అవును. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా లాస్ట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ సభ కూడా పిఠాపురంలో పెట్టుకున్నారు. అవును. విపరీతంగా ఫోకస్ చేశారు. సో ఏంటి సార్ అంటే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు ఈసారి కూడా ఓడిపోతారా, లేదంటే ఈ తెలుగుదేశం కూటమి అన్ని కూడా చూసుకొని పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజారిటీ వస్తుందా? ఏమంటారు మీరు? యాక్చువల్‌గా ఇప్పుడు వంగ గీత గారు నాకు బాగా సోదరి, నాకు బాగా పరిచయం. ఆమెతో నేను కాంగ్రెస్ లో ఉండేటప్పుడు నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా చేశాను. ఆమె వచ్చి ఆ, మన టీడీపీ ఇన్ఛార్జ్ గా చేసింది. ఏం, లోకల్ ఎన్నికల్లో ఆమె వైజాగ్ వచ్చి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఆమె వచ్చారు. నేను వచ్చి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా వచ్చాను. ఆ, ఆమె బాగా పరిచయం ఉంది. మంచి ఆమె, మంచి పేరు ఉంది ఆమెకి. ఆమె ఏ పార్టీలో ఉన్నా, ఎవరితో ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా ఆమె వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. ఆ విషయంలో నో డౌట్. దాన్ని ఒప్పుకోక తప్పదు మనం. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ తరపున నించుంది కాబట్టి ఆమెకి ఆమెకి అది మనకి ఇబ్బందికరం కావచ్చు. ఇక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నించున్నాడు కాబట్టి అది కూడా ఏంటంటే అక్కడి నుంచి అన్నయ్య అనే పిలుపు చిరంజీవి గారి దగ్గరికి. చిరంజీవి గారు అంటే మంచి అభిమానం. ఆయన కూడా చెల్లెలుగా మంచి అభిమానిస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా ఆమె లైన్ దాటి పార్టీ లైన్ లో మాట్లాడిందే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కూడా ఎవరి కోసం కూడా మాట్లాడే మాట ఏ రోజు రాలేదు ఆమె. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తిగతంగా ఆమె మంచిదే. వ్యక్తిగతంగా పార్టీ లైన్ లో మాట్లాడేది తప్ప ఎప్పుడు వ్యక్తిగతం లేదు. అక్కడ ఎలక్షన్స్ అల్లా వంగా గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి జరగలేదు. ముద్రగడ్డ పద్మనాభం గారికి మన పవన్ కళ్యాణ్ గారికి జరిగినట్టు జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం గారు ఏదో వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇష్టం వచ్చిన మాట్లాడడం, నేను పేరు మార్చుకుంటాను నేను ఓడించకపోతే, ఇవన్నీ చెప్పడం వల్ల కాపులు రియాక్ట్ ఎలాగైపోయిందంటే, ఎందుకు అసలు ఒక మన కాపోడికే శత్రువా? మనం ఇంత ఆయన బీసీల కోసం వచ్చాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు. మన కాపుల్ని గెలిపించుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా సీఎం అవుతారు కదా. పద్మనాభం గారు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? అసలు ఒక సేవకుడిగా వైసీపీకి ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారిని పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకునేటట్టే అవుతుంటే లాస్ట్ బహిరంగ సభలో గాని, అంతకు ముందు సభలో గాని, మీటింగుల్లో గాని ఏ రోజైనా ఆయన స్టేజ్ మీదకి పిలిచి కూర్చోబెట్టి ముద్రగడ్డ పద్మనాభ గారికి ఇదిగో ఇది చేస్తాను, లేకపోతే ఇదిగో కాపులు బీసీలో చేస్తాను, వాళ్ళ కుటుంబానికి ఇది చేస్తానని ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడైనా పక్కన కూర్చోబెట్టి మాట్లాడాడా? మరి ఏమీ చెప్పనప్పుడు ఆయనకు ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయడం ఎంత దాకా కరెక్ట్? కక్ష ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రాలేదని ఒక కోపంతో ఆయన ఓడించడం కోసం ఒక సేవకుడిలా పనిచేయడం ఎంత దాకా కరెక్ట్ అనేది ఎంటైర్ కాపు బెల్ట్ అంతా కూడా మొత్తం ఆయన అభిమానులు, ముద్రగడ్డ అభిమానులు అందరూ కూడా ఇంక్లూడింగ్ హిజ్ ఫ్యామిలీ అందరూ రియాక్ట్ అయిపోయి ఆయన మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది. ఇది పాజిటివ్ థాట్ పవన్ కళ్యాణ్ గారు. అంటే వంగా గీతా గారి మీద అభిమానం ఉన్నా పవన్ కళ్యాణ్ ఎవరు ముద్రగడ పద్మనాభం గారు చేసిన పనికి పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తం పాజిటివ్ థాట్ వచ్చింది. నేను స్వయంగా లాస్ట్ డే వెళ్ళి మొత్తం నేను ప్రతి ఏరియా తిరిగాను, ప్రతి బూత్ తిరిగాను, ప్రతి వాళ్ళని అడిగాను. మొత్తం టోటల్ గా ఇంచుమించు స్లమ్ నుంచి క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ దాకా ప్రతి ఒక్కరిని అడిగాను. పవన్ కళ్యాణ్ అభిమానులు అడిగాను, అలాగే జనసేన కార్యకర్తలు అడిగాను, టీడీపీ వాళ్ళని అడిగాను, బీజేపీ వాళ్ళని అడిగాను. ఎస్, వైసీపీ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కూడా నాకు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు పార్టీలు అనేది ఎవరి లైన్ వాళ్ళది, ఫ్రెండ్షిప్ అనేది పోదు కదా ఎక్కడన్నా. కనుక వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా అడుగుతానా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. మొత్తం టోటల్ గా చాలా మంది మీకు గెలుస్తున్నారండి. చాలా అంటే మీరు ఊహించిన మెజార్టీ వన్ సైడ్ అని. ఇప్పుడు శంఖవరం బాగా పట్టు ఏరియా పవన్ కళ్యాణ్ గారికి ఇది.
మన ముద్రగడ పద్మనాభ గారికి. అలాంటి ఏరియాలో కూడా బంపర్ మెజార్టీతో వస్తున్నారు. అందుకని ఉప్పాడ 50-50 ఉంది. అలా మొత్తం టోటల్ గా మత్స్యకారుల ఏరియాలు అవ్వచ్చు, లేకపోతే చెట్టుబల్జీలు అవ్వచ్చు, కాపులు అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, వెలమాస్ అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి గెలవాలి గెలవాలని ఒక ఫిక్స్ అయిపోయారు. మీరు 100 మందిని అడిగితే 99 మంది పవన్ కళ్యాణ్ గారు గెలవాలి. గీతా గారు మంచివాళ్ళే, చాలా మంచివాళ్ళు గీతా గారు. కానీ గీతా గారిని మేము గెలిపించుకుంటే ఆమె ఎక్కడ పిఠాపురంకి శాశ్వతం అవుతుంది. మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే మొత్తం రాష్ట్రానికి నాయకుడు అవుతాడు. మన పవన్ కళ్యాణ్ గారికి మనం ఏం కావాలన్నా మన అభివృద్ధి చెందుతుంది. కనుక మనకి ఏదైనా కావాలనుకుంటే అడగొచ్చు అన్న ఒక ఆలోచన వాళ్ళ మీద రావడం జరిగింది. చాలా చాలా గొప్ప విషయం అండి. ఆ గొప్ప విషయాల్లో ఏ మెజార్టీ వస్తుంది అంటే అది ముద్రగడ పద్మనాభ గారి. గీతా గారికి 55,000 నుంచి 60,000 వస్తాయి. 1,00,000 పైచిలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఒకటి ఉంది కదా సార్, అంటే లాస్ట్ రోజు కొంచెం అంటే అన్నెసరీ కాంట్రవర్సీ కూడా ఒకటి వచ్చింది కదా. అల్లు అర్జున్, అల్లు అరవింద్ వీళ్ళంతా కూడా ఏదో వైఎస్ఆర్సీపీకి సపోర్టు, మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం కూటమికి సపోర్ట్ అన్నట్టు కూడా అర్జున్ ఆయన support చేస్తున్నారు. వెంటనే నాగబాబు గారు అనవసరమైన ట్వీట్ ఒకటి వేయటం. సో అక్కడకున్న కాపుల్లో కూడా కొద్దిగా స్ప్లిట్ వచ్చింది. అది వైఎస్ఆర్సీపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయింది అంటారా అసలు? ఇప్పుడు ఒక మాట అండి, వైసీపీకి నెగిటివ్ వచ్చింది. ఓకే. అంటే ఇంకా చాలా మంది ఇంకా కసి వచ్చింది. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కూడా ఇంత కుతంత్రాలా, ఇంత కుళ్ళా? ఒక ఇంట్లో ఫ్యామిలీకే గొడవలు పెడతారా? ముద్రగడ పద్మనాభ గారి ఇంట్లో గొడవ పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీని విడగొట్టేశారు. అలాగే మొత్తం టోటల్ గా చిరంజీవి గారి ఫ్యామిలీలో గొడవ పెట్టి అల్లు అర్జున్ గారిని బయటకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి. ఇదా ఇంత కుళ్ళా? అంటే ఒక కాపులు గెలవాలి అంటే, ఒక కాపు నాయకుడు రావాలి అంటే ఇంత దారుణమా? ఆఖరికి కాపులు బీసీలో నాయకుడు అని ముద్రగడ పద్మనాభ గారి కుటుంబానికి ఆయన అసలు అట్లాగా ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన తెలియకుండా చేశారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా కాపులు కానీ ఇంకోళ్ళు కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ చెయ్యి కలపాలి, పవన్ కళ్యాణ్ గెలుపు కావాలి అని, గెలుపు ఖాయం కావాలి అనేది ఒక ఆతృత పడింది. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఇంకా బాగా క్రేజ్ ఎక్కువైపోయి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని తీరుతాం. ఎందుకంటే నాతో అన్నారు, సార్ 99 మంది మేము సపోర్ట్ ఉన్నాం సార్, ఒక్కరు వెళ్ళిపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరు, ఒక్కరు వచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మెజార్టీ రాదు. మెజార్టీ ఆల్రెడీ పైచిలకు మెజార్టీతో 1,00,000 పైచిలకు మెజార్టీతో గెలిపిస్తున్నాం సార్, గెలిపించుకొని తీరుతాం సార్ అన్నారు. సార్ ఆయన ఎవరిని రమ్మని అడగలేదు, ఆయన ఎవరిని బాబు నాకు సపోర్ట్ చేయని అని అడగలేదు, ప్రజల్ని అడిగాడు, ప్రజల్ని అర్జించాడు. అమ్మా నాకు ఓటేయండి, నన్ను అసెంబ్లీ పంపించండి, రాష్ట్రాన్ని ఆ రవణ కాష్టంగా చేస్తున్న అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మనం తిప్పుకొట్టి కూటమికి ఓటేయండి అని అడిగాడే తప్ప మీ నాయకులు వచ్చి నాకు ఓటేయండి, మీ నాయకులు వచ్చి నాకు సపోర్ట్ చేయండి, జబర్దస్త్ వాళ్ళు సపోర్ట్ చేయండి, నటుకుమార్ సపోర్ట్ చేయండి, చిరంజీవి గారు సపోర్ట్ చేయండి, ఇండస్ట్రీ రండి అని ఏ రోజు అడగలేదు. అడిగి ఆయన కానీ ఒక్క పిలుపు చేస్తే కొన్ని వందల మంది అక్కడ ఉంటారు. కానీ ఆయన పిలవకపోయినా ఇండివిజువల్ గా ఆయనకు తెలియకుండానే ప్రపంచ దేశాల నుంచి అన్ని దిక్కల నుంచి వచ్చి ఓ అక్క ఓటేయండి, అమ్మ ఓటేయండి, ప్రతి లేడీస్ జెంట్స్ ప్రతి మీకు తెలియకుండా మాకు తెలియకుండా ప్రతి ఎక్కడ చూడండి మేము పిఠాపురంలో ఉన్నాం, మేము పిఠాపురంలో ఉన్నాం, మేము పిఠాపురం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవాలి, పవన్ కళ్యాణ్ గెలవాలి అంటే ఒక ఆతృత వచ్చిందండి. అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గంలో ఎన్ఆర్ఎస్ ఉన్నారు. మీరు కూడా ఆల్రెడీ మీరు కూడా వచ్చారు నాకు తెలుసు. అయితే అందరూనండి ప్రతి ఒక్కరు మీరు ఓన్ డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఖర్చు పెట్టుకొని ప్రతి పల్లెటూరు అండి, అలా పల్లెటూరు కూడా తెలియని పైన ఆ పల్లెటూరుకి వెళ్ళి ఆ పల్లెటూరులో కూర్చొని అమ్మ మీరు ఏ ఓటు వేస్తున్నారు, ఎక్కడికి వేస్తున్నారు, మీరు ఎలాగైనా మన కూటమికి వేయండి ఓట్లని ఒక ఆతృత చేశారంటే మన రాష్ట్రాన్ని పోగొట్టుకుంటున్నాం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన రాష్ట్రం మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే రౌడీజం పాలన అవుతుంది, రౌడీ ముక్కలకు అడ్డగా అయిపోతుంది. మనం ఇంతకాలం కష్టపడుకున్న మన రాష్ట్రాన్ని, మన పోలవరాన్ని, మన అమరావతిని నష్టపోతాం. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ 1,00,000 పైచిలకు వస్తుంది. అల్లు అర్జున్ గారు వల్ల ఓకే ఫ్యామిలీ మెంబర్ గా అల్లు అర్జున్ గారు అటు సపోర్ట్ చేశారా, ఆయన సపోర్ట్ చేయలేదా, ఎందుకు వెళ్ళాడా, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇంతమంది వ్యక్తిగత విభేదాలు ఉండి ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి వాళ్ళకి ఉండి ఇప్పుడు బయటపడ్డా, ఓకే ఇంటర్నల్ గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు బయటపడడం కరెక్ట్ కాదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని గాని కూటమిని గాని ఏది సినిమా వాళ్ళని చూసి ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు 2019 గెలవాలి. సినిమా వాళ్ళని చూసి ఓటేయాలంటే 2009 2 దిక్కుల చిరంజీవి గారు గెలవాలి. సినిమా వాళ్ళని చూసి ఓటేయాలంటే కృష్ణ గారు గెలవాలి, జమున గారు గెలవాలి, ఎంతో మంది గెలవాలండి.
అలాగా సినిమా వాళ్ళని చూసి ఓటేయరండి. రాజకీయాన్ని చూసి సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ మనిషి అక్కడ పనికొచ్చిన 10 సంవత్సరాల నుంచి రాత్రనక పగలనక పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నమ్మకం ఇప్పుడు జనాలకు వచ్చింది. ఇప్పుడు వచ్చింది నమ్మకం. నాట్ ఓన్లీ ఈజ్ హీరో, ఎస్ మా కోసమే పుట్టిన వ్యక్తి, మా కోసమే రాజకీయం చేద్దాం అనుకున్న వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకోవాలి, మనం మన మన ప్రజలకు మంచి చేద్దాం అని వచ్చాడు. సినిమాలు కోట్ల రూపాయలు వదులుకున్నాడు, ఎంజాయ్మెంట్ లగ్జరీ బతుకు వదులుకున్నాడు, రోడ్డు మీద మనతో పాటు గారు. లేకపోతే మీకు అల్లు అర్జున్ గారు చెప్తే ఓటేసేస్తారు అనుకోవడం తప్పు. అది దానివల్ల నేను ఒకటి మాత్రం చెప్తున్నానండి, అంటే ఆయన పుష్ప సినిమా అని 5 రూపాయల టికెట్ సినిమాలు ఆపేసి ఎంఆర్ఓ థియేటర్ సీట్ చేసేటప్పుడు, 30 రూపాయల టికెట్ అమ్ముతాడు ఎంఆర్ఓ థియేటర్ సీట్ చేసేటప్పుడు, భీమానాయక్ థియేటర్ వేస్తుంటే సినిమాని ఆడనవ్వకుండా సీట్ చేసేటప్పుడు, వకీల్ సాబ్ సినిమా వేస్తుంటే సినిమా ఆడనవ్వకుండా థియేటర్ సీట్ చేసేటప్పుడు, అలాగే మీకు అఖండ సినిమాలు వేస్తుంటే సీట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రవి గారిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుంటే అప్పుడు బాగుండండి. ఎందుకంటే గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఉంది కాబట్టి, మీరు బాగా సపోర్ట్ కాబట్టి మీరు చేస్తుంటే బాగుండు. కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ ది సడన్ మీరు ఉదయాన్నే ఎవరికి తెలియకుండా మీరు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన వ్యక్తిగత విషయం కాబట్టి, కాకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ గా అందరికి బాధ అనిపించింది, చాలా మందికి బాధ అనిపించింది. కానీ ఎవరో ఒకరు వెళ్ళిపోయి 99 మందిలో 100 మందిలో ఒకరు వెళ్ళిపోతే ఓడిపోతారు అనుకోవడం తప్పు. 99 మంది సపోర్ట్ ఉన్నారు. అక్కడ 99 మంది సపోర్ట్ తో అప్రిషియేట్ మెజార్టీ 1,00,000 పైచిలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. కూటమి 1,10,000 110 మందితో మేము కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాంట్లో నో డౌట్. చూద్దాం సార్, డెఫినెట్ గా. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా గొట్టపోతున్నారని, అలాగే ఏంటంటే పోయినసారి గతంలో జరిగిన తప్పులకన్నిటికి కూడా ఈసారి లెక్కలు సరి చేస్తారని అంటున్నారు. 100% సరి చేసుకున్నారండి. అంటే ఆయన సరి చేయాల్సిన అవసరం కార్యకర్తలు సరి చేశారు. మొలతాడు అది కాదండి, మొలతాడు లేదు అభిమానులకు మొలతాడు లేదంటే మొలతాడు ఉందో లేదో కూడా అభిమానులు కూడా చూపించారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.